నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. వైసీపీ ఫైర్ బ్రాండ్ వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగన్ హయాంలో గన్నవరంలో అన్నీ తానే చక్రం తిప్పారు. గత ఎన్నికల ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో సైలెంట్ అయిపోయారు. 18 నెలలుగా మౌనంగా ఉన్న వంశీ మళ్లీ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. ప్రజల మధ్యలోనే ఉంటూ కార్యకర్తల ఫంక్షన్స్, మ్యారేజ్ రిసెప్షన్స్ కు వెళుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు, ఫ్యాన్స్ భారీగా తరలిస్తున్నారు. ఎంతైనా క్రౌడ్ పుల్లర్ లీడర్ కదా, ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండాల్సిందే. మరి 2014 టీడీపీ టర్మ్లో ఓ వెలుగు వెలిగారు. 2019లోనూ టీడీపీకి కృష్ణా జిల్లాలో దారుణ ఫలితాలు వచ్చినా వంశీ మాత్రం ఫ్యాన్ గాల్ని తట్టుకొని గెలిచి నిలబడ్డారు. చంద్రబాబుకు చాలా నమ్మకంగా ఉండేవారు. ఏం జరిగిందో తెలియదు, సైకిల్ దిగి ఫ్యాన్ కింద సేద తీరేందుకు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్లపై ఇష్టం వచ్చినట్టు పరుష పదజాలంతో దూషించేవారు. దీంతో ఎన్నికల సమయంలోనే లోకేష్ చెప్పిన హామీని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నారనే అనుకోవాలి. గన్నవరం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ పేరు పలకాలంటేనే భయపడేలా చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావడం, వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేసుల నుంచి తప్పించుకునేందుకు కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా సైకిల్ ఎక్కితే బాగుంటుందని పలువురు కార్యకర్తలు సలహాలిస్తున్నారట. అంతా ఓకే అనుకుంటే త్వరలోనే పసుపు కండువా కప్పుకుంటారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రెజెంట్ వైసీపీ పోరుబాట పట్టింది. ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పేరుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. అటు వంశీ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు తన వాయిస్ వినిపించాలా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. టీడీపీ సానుభూతి పరుడు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 11 నెలలు జైలు జీవితం గడిపారు. హెల్త్ ప్రాబ్లమ్స్ తో చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకానొక టైంలో శ్వాస తీసుకోవటమే కష్టంగా మారింది. వెన్నునొప్పి సమస్యతో తీవ్ర కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. చివరకు బెయిల్ రావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. 2 రోజుల నుంచి గన్నవరంలో వంశీ ఫుల్ యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో ప్రజలను కలుసుకుంటున్నారు. వంశీ 2.0 లోడింగ్ తో గన్నవరం రాజకీయాలు మళ్లీ గరంగరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అటు వంశీ పేల్చే పొలిటికల్ బాంబులకు, ఇటు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కౌంటర్ మిసైల్స్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. అటు వంశీ పేల్చే పొలిటికల్ బాంబులకు, ఇటు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కౌంటర్ మిసైల్స్ ను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు వంశీ నోరు మెదిపితే అప్పుడు స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వంశీ వేసే ప్రతి అడుగులను నిశితంగా గమనిస్తున్నారు. ఇక గన్నవరంలో వంశీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారు. అది సాధ్యమేనా అంటే పాలిటిక్స్ లో ఏదైనా జరగొచ్చు. వంశీ సామాజిక వర్గానికి చెందిన కొందరు మాత్రం సైకిల్ ఎక్కి పసుపు కండువా కప్పుకుంటే కష్టాలు ఉండవు కదా అని సలహా ఇస్తున్నారట. ప్రస్తుత సిచ్యువేషన్ లో అన్ని విధాలా బాగుంటుందని చెబుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైసీపీలో వంశీ కంటిన్యూ కావటం అనేది మరికొందరికి నచ్చటం లేదనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ వంశీ సైకిల్ ఎక్కితే మళ్లీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అది జరిగే పని కాదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు, లోకేష్లపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి విమర్శలు కామన్. కానీ అవి ఓ రేంజ్ కు వెళ్లిపోతే మాత్రం ఎవరికీ నచ్చవు. ఇప్పుడు వంశీ గన్నవరంలో పూర్వ వైభవం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. బలమైన కూటమి ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. ప్రజా పోరాటాలతో యాక్టివ్ అయితే వెనుక కేసుల బూచిని చూపించి మళ్లీ భయపెట్టేలా చూస్తారనే టెన్షన్ ఉంది. చూడాలి మరి వంశీ ఏ విధంగా ముందుకు వెళతారనేది.